తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ లో ఉండే దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు కొత్త ప్రాబ్లం లో ఇరుకోబోతున్నారు. ఏమైందిరా? దాని కౌంటర్ గా నేను సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలకి ఈ రోజు నా మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి నిన్న ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్లి కోటింగ్ ఇస్తే మొత్తం నెట్వర్క్ అంతా బయటకు వచ్చేస్తది. ఎందుకు కేసు ఫైల్ చేశారని అడుగుతున్నాను. అంటే 9వ తేదీ నేను పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యానాలే దీనికి కారణం. సో అట్ ఎనీ టైం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు అనే న్యూస్ ఇప్పుడు బయటకు వస్తుంది. సో శ్రీనివాస్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన కుట్రలు పన్ని ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? కేసులు పడ్డాం, 18 కేసులు నా మీద ఉన్నాయి. ఒక 6 మర్డర్ కేసులు కూడా పెట్టారు. మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావా? తలకు మాసిన మీ అపవిత్ర బంధం ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మీ అపవిత్ర బంధం బాంబుల కేసులు కూడా ఉన్నట్టున్నాయి. బాంబు కేసు కూడా ఉంది, పెట్టారు. మాది అపవిత్రమైన బంధం అని చెప్పడానికి మీరెవరండి? మాది పవిత్రమైన బంధం, అది మాకు తెలుసు. నేనే నీకు అంటున్నాను, ప్యాకేజీ నా కొడుకు అంటున్నాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అసలు ఆయనలో మీకు ఏం నచ్చింది? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అసలు ఆయనలో మీకు ఏం నచ్చింది? ఏం క్వశ్చన్ అడుగుతున్నారండి మీరు? చెప్పు. ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ నా కొడుకులు, ప్యాకేజీ నా కొడుకులు చేరి రాజకీయాలు భ్రష్టు పెట్టిపోతున్నారా? ఈ స్థాయికి వచ్చారా? అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఆయన చూస్తే రేపు ఫంక్షన్కి వెళ్ళిపోతారు. అలాంటి ఆయనలో మీకు ఏంటి అసలు ఏంటి? నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడు రాదు. అక్కడికి నిన్ను చూస్తే బాగేదో వస్తానట్టు. చెప్తానా కొడక, నీకు దమ్ముంటే నీకున్నది 3-4%. పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నాను. కామెంట్స్ చేసిన వాళ్ళందరూ ఆ పవన్ కళ్యాణ్ పీకే పిల్ల సైనికులు పెడుతున్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.